హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను సునీత. ఫ్రెండ్స్, మనందరికీ కూడా ఉండే కామన్ ప్రాబ్లం సమస్య ఏంటంటే ప్రశాంతత లేకపోవటం జీవితంలో. మీకు ఈ ప్రశాంతత కావాలి అంటే దానికి సొల్యూషన్ నేను చెప్తాను. రండి, అది ఎలాగో చూసేద్దాం. ఇప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకు చేయాలి? భగవద్గీత ఏమంటుంది అంటే, మనకి భగవద్గీత కానీ శాస్త్రాలు కానీ గురువులు కానీ అందరూ చెప్పినట్టు మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం తప్పనిసరి. అది ఎందుకు అంటే, మన శరీరానికి రోజు మనం ఆహారంగా ఏమిస్తున్నామండి? భోజనం చేస్తున్నాం. అలాగే మన మనసుకు కూడా ఆహారం కావాలి, అదే ధ్యానం. ఆ ధ్యానం చేయడం వల్ల భయాలు, అలజడి, కలతలు, భవిష్యత్తుపై ఆందోళనలు ఇవన్నీ మనల్ని తొలిచేస్తూ ఉంటే మనసు శాంతంగా ఉండాలి అంటే ధ్యానం తప్పదు. శాంతి అనేది బాహ్యలోకం నుండి రాదు, మనలో నుండే వస్తుంది. ఆ శాంతిని పొందేందుకు ధ్యానం ద్వారానే వెళ్ళాలి. మీరు ఈ శ్లోకాన్ని మనకి 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడండి. మీరు ధ్యానం చేయాలి అనుకుంటే మేము ఉచితంగా చెప్పబడతాము. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా మీకు ధ్యానం ఎలా చేయాలి మేము చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.